నిన్న ఒక పేషెంట్ వచ్చారండి, 55 సంవత్సరాలు. కంటి ఆపరేషన్ చేయించుకుందామని కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ బీపీ చాలా ఎక్కువ ఉందండి, 250/130 ఉంది. మీరు ఒకసారి ఫిజిషియన్ కలవండి, బీపీ కంట్రోల్ చేశాక మేము కంటి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. సో ఆయన నా దగ్గరికి వచ్చారు. అడిగాను ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అని. తలనొప్పి కానీ, ఆయాసం కానీ, లేకపోతే ఛాతిలో నొప్పి కానీ, మూత్రం సమస్యలు కానీ, కాళ్ళ వాపులు, అసలు ఏమీ లేవు. అంతా హ్యాపీ, ఈజ్ వాకింగ్ వెల్, డూయింగ్ వెల్, అంతా ఆయన పనులు చేసుకున్నారు. సరే బీపీ చెక్ చేశాను. బీపీ చెక్ చేస్తే 200/130 ఉంది. సో తర్వాత దానికి ఏమైనా ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ ఉందా అని, వేరే అవయవాలు ఏమైనా డ్యామేజ్ అయ్యాయని ఒకసారి చెక్ చేద్దామని టెస్ట్ చేసామండి. ఈసీజీ చేశాక దాంట్లో లెఫ్ట్ వెంట్రులర్ హైపర్ట్రోఫీ అంటాం. తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి. ఈకో స్కాన్ అని, 2D ఈకో స్కాన్ అని గుండెకి సంబంధించి చేసాం. దాంట్లో గుండెకి సంబంధించిన పంపింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది, కేవలం 25% ఉంది, 60% పైన ఉండాల్సింది. అండ్ హార్ట్ ఛాంబర్స్ అన్ని ఫుల్ డైలేట్ అయి ఉన్నాయి, వాప్ వచ్చి ఉన్నాయి. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. వాప్ వచ్చిన వరకు వెళ్ళిందంటే. దాంతోపాటు షుగర్ కూడా ఎలివేటెడ్ ఉంది, HbA1c కూడా 12 ఉంది. ఆయన మాత్రం సిమ్టమ్స్ ఏమీ లేవని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ సైలెంట్ సిమ్టమ్స్ అండి. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటాము. సో ఆయనకి ఇప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేసి హార్ట్ డాక్టర్ దగ్గర కూడా పంపించాము అండ్ యాంజియోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ ఆయన కానీ ముందే బీపీ చెక్ చేయించుకొని ఉంటే ఇంత డ్యామేజ్ అవ్వకుండా ఉండేది. సో దీనివల్ల మెసేజ్ అని ఇద్దాం అనుకుంటున్నానంటే, మీ పేరెంట్స్ ఎవరైనా 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నా, మీరు ఒకవేళ 40 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్నా కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి బీపీ చెక్ చేయించండి. తర్వాత షుగర్, RBS HbA1c అని, FBS HbA1c అని, ఈ టెస్టులు చేయించుకోండి సంవత్సరానికి ఒకసారి అన్న. ఎందుకంటే ఇవి సైలెంట్ కిల్లర్స్. మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, కేవలం ఇలా ఇన్సిడెంటల్గా ఫైండ్ అవుట్ అవటమే, లేకపోతే సడన్గా ఏదైనా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినాకనే మనకు తెలుస్తుంది దాంట్లో బీపీ షుగర్ ఉన్నాయని. సో టేక్ దిస్ ఇనిషియేటివ్. ఈ రోజే మీ ఫ్యామిలీ మెంబర్స్ బీపీ షుగర్స్ చెక్ చేయించండి. మీరు ఇంట్లో ఆటోమేటెడ్ మెషిన్స్తో బీపీ చెక్ చేయాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి బీపీ అని. అది ఎలా చేయాలో కరెక్ట్ ప్రాసెస్ మీకు DM చేస్తాను. థ్యాంక్ యూ.